सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घात्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। జై గురుదత్త అండి. ఆ వాయిస్ వినపడుతుందా? మనం లాస్ట్ క్లాస్లో 2వ అధ్యాయంలో 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. జీవితంలో కలిగేటటువంటి సుఖదుఖాది అనుభవాలకి ద్వంద్వాలని సమత్వంతో సహించడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి అని చెప్పి, ఆ సమబుద్ధిని అభ్యసిస్తే వాటిని సహించడము తితిక్ష అనేది అలవడుతుంది. అటువంటి సహన బుద్ధి ఎవరికి ఉంటుందో, సమత్వ బుద్ధి లేదా సహనశీలత రెండూ కూడా అవి వాళ్ళే మోక్షానికి అర్హులు అని చెప్పి 15వ శ్లోకంలో చెప్పారన్నమాట. ఇక్కడ తర్వాత రాబోయేటటువంటి శ్లోకానికి పై శ్లోకానికి కనెక్షన్ ఏంటంటే, ఈ సుఖదుఖాలు సహించడానికి ఇంకొక కారణాన్ని చూపుతున్నారు. అంతేకాదు, ఈ శరీరాలు మొదలైనటువంటివన్నీ కూడా వస్తూ పోతూ ఉండేటటువంటి అనిత్యాలు అని చెప్తున్నారు. కేవలము సుఖదుఖాలే కాదు, ఆ పైన శరీరం కూడా పోతుంది. ఇట్లా అనిత్యమైనటువంటి వాటి గురించి చెప్తూ ఉన్నారు మనకి. మరి నిత్యమైనటువంటిది ఏదన్నా ఉందా? ఆత్మ అంటే ఏమిటి? ముందర ఇంతవరకు మనం శరీరాలు గురించి అంతా చెప్పుకున్నాం. మరి ఆత్మ సంగతి ఏమిటి అనేది తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారన్నమాట. అది ఈ ఆత్మ అంటే ఏమిటో తెలుసుకుంటే అదే సుఖదుఖాలను సహించడానికి మంచి కారణం కూడా అవుతుందన్నమాట. అందుకు ఈ 16వ శ్లోకంలో ఒక ముఖ్యమైనటువంటి తత్వాన్ని మనకి బోధించబోతున్నారు. 2వ అధ్యాయం 16వ శ్లోకము. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అది నా అసతః విద్యతే భావః నా అభావః విద్యతే సతః పద విభజన అండి ఇది. ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వదర్శిభిః. ఇది అసతః అంటే అసత్తుకు. వీటి అర్థాలు చెప్తాను. అసత్తుకు భావః అంటే ఉనికి, నా విద్యతే లేదు. సతః అంటే సత్తుకు అభావః లేకపోవడము, నా విద్యతే లేదు. ఉభయోః అపి ఈ రెండింటి యొక్క అంతః అంటే యథార్థ స్వరూపము, స్వరూప నిర్ణయము తత్వదర్శిభిః అంటే తత్వవేత్తల చేత మాత్రమే దృష్టః తెలియబడుతున్నది. ఒకసారి తాత్పర్యం చదువుతానండి. అసత్తుకు ఉనికి లేదు. భవ భావ వీటన్నిటికీ అర్థం ఏంటంటే ఉండడం అన్నమాట అండి. ఉనికి అన్నమాట. అది అసత్తుకు ఉనికి లేదు, సత్తుకు లేమి లేదు. ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపము తత్వవేత్తలు మాత్రమే తెలుసుకోగలరు. అది ఈ శ్లోక తాత్పర్యం అండి. చాలా చిన్నగా కనబడుతుంది. మొత్తము వేదాంతానికి అంతటికీ కూడా మూలభూతమైనటువంటిది ఈ శ్లోకం. ముఖ్యంగా అద్వైత వేదాంతానికి ఈ శ్లోకము మూలభూతం అన్నమాట. అంత మోస్ట్ ఇంపార్టెంట్ది. చాలా తేలిక భాషలో చెప్పాలి అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, లేనిది లేదు, ఉన్నదే ఉంటున్నది. అది లేనిది ఎప్పుడూ ఉండదు, ఉన్నది ఎప్పుడూ ఉంటుంది అన్న అర్థం అన్నమాట అండి. అది మనకి విన్న వెంటనే లేనిది లేదు ఉన్నదే ఉంది అంటే ఇందులో పెద్ద విశేషం ఏముంది? అందరికీ తెలిసిందే లేనిది అంటే లేదు అని, ఉన్నది అంటే ఉంది అని. మరి ఇందులో తత్వం తెలుసుకోవడానికి పెద్ద ఏమున్నది? పరమాత్మ శ్లోకంలో పెట్టి అది ఈ రెండిటి యొక్క భేదము తత్వదర్శులకు మాత్రమే తెలుస్తుంది అని అంతలా ఎందుకు చెప్పారు అంటే, మనం అనుకున్నంత సులభంగా కాదు దీని అర్థము అని తెలుసుకోవాలి ముందర. అది ఇంకొకటి ఏంటంటే, మనము అన్ని సమయాలలోనూ ఉన్నదాన్నే ఉన్నట్టుగా చూడట్లేదు. అప్పుడప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా చూస్తున్నాము, ఉన్న వాటిని లేనట్టుగా చూస్తున్నాం. మన దృష్టిలో అప్పుడప్పుడు బోల్తాపడి చూసేటటువంటి దోషం ఉన్నది. అది ఎలాగో ఒకసారి చెప్తాను. అందుకు ఈ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారనమాట. ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఇంకొకసారి మనకి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనము ఒక మూవీ థియేటర్కి వెళ్ళాం.
ఏమ్మా అందరూ హ్యాండ్ రేస్ చేశారు, అందరికీ వినబడుతోంది అని అనుకుంటున్నాను నేను. ఒక మనం మూవీ థియేటర్కి వెళ్ళామండి. మూవీ థియేటర్లో అక్కడ మనకి యాక్టర్లు అందరూ కనబడుతూ ఉంటారు. అమ్మ 2వ అధ్యాయంలో 16వ శ్లోకం చెప్తున్నాను. మూవీ థియేటర్లో మనకి యాక్టర్లు ఏవో సీన్లు అన్నీ కనబడుతూ ఉంటాయి. సినిమా చూస్తున్నాం అన్నమాట, సినిమా కనబడుతోంది. కానీ అక్కడ నిజంగా ఉన్నది ఏంటండి? అక్కడ థియేటర్లో ఉన్నది ఏంటి? కేవలం ఒక స్క్రీన్ ఉన్నది, ఒక తెర ఉన్నది, దాని మీద లైట్ పడుతోంది. ఇంతకంటే ఇంకేదన్నా ఉందా? మనకి కనిపిస్తున్నటువంటి యాక్టర్లు అక్కడ ఏమన్నా ఉన్నారా ప్రత్యక్షంగా? అక్కడ సీనరీస్ అన్నీ అక్కడ ఉన్నాయా? పెద్ద ప్యాలెస్లు, పెద్ద పెద్ద భవనాలు, భవంతులు అవి అక్కడ ఉన్నాయా? మూవీ థియేటర్లో ఉన్నాయా? లేవు. అసలు మూవీ థియేటర్లో ఉన్నది కేవలము ఒక తెర, ఒక లైట్ మాత్రమే, ఒక ప్రొజెక్షన్ అవుతోంది అంతే. అక్కడ కనబడుతున్నది ఒకటి, సినిమా కనబడుతోంది, కానీ అక్కడ ఉన్నది మాత్రము తెర అండ్ లైట్ మాత్రమే. ఇది అర్థమైంది కదా? అందరూ సినిమాలు చూస్తాం, మనందరికీ తెలుసు కదా. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. మనకు ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. మినుకు 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 చిన్న చిన్నగా కనబడతాయండి. కనబడుతున్నవి చాలా చిన్నవిగా కనబడతాయి, కానీ అది ఉన్నది ఎంత పెద్దగా ఉన్నాయండి. అవి డిస్టెన్స్ వల్లనో కారణాలు పక్కన పెట్టేయండి. అంటే మనకి కనబడుతున్నది అక్కడ ఉన్నది సమానంగా లేవు. అది మీరు ఒప్పుకుంటున్నారు కదా? కారణాలు పక్కన పెట్టేయండి. కనబడుతున్నది చాలా చిన్నగా కనబడతాయి నక్షత్రాలు, అవేమో మహా పెద్ద పెద్ద గోళాలు. ఇదన్నమాట. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం చీకట్లో నడిచి వెళ్ళిపోతుంటే పక్కన చుట్టుకుని ఒకటి పడిపోయి ఉన్నది. మనం వెంటనే పాము అని అనుకున్నాం, మనకి పాములా కనబడింది అది. కానీ అక్కడ ఉన్నది కేవలము ఒక తాడు పడేశారు చుట్టి ఎవరో. అక్కడ ఉన్నది తాడైతే మనం దాన్ని పాము అన్నట్లుగా చూస్తున్నాం, పాము అనే మనం భావిస్తున్నాం. పాములా మనకి కనబడింది ముందర, అది కనబడింది కాబట్టి భయము అంతా వేసింది, అమ్మో పామేమో అని అనుకుంటాం. సో దీన్ని బట్టి, ఇన్ని ఉదాహరణలు బట్టి మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చండి. కానీ ఈ ఉదాహరణలు బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనము కొన్నిసార్లు ఒకటి కనబడుతుంటే అక్కడ ఉన్నది వేరొకటి, కనబడుతున్నది ఒకటి, అక్కడ ఉన్నది వేరొకటి వస్తువు అన్నమాట. రెండూ సమానంగా లేవు. అంటే మనం లేనిదాన్ని ఉన్నట్లుగా చూస్తున్నాము, ఉన్నదాన్ని లేనట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే సినిమా థియేటర్లే మళ్ళీ చూసుకోండి, అక్కడ యాక్టర్స్ లేరు, కానీ వాళ్ళని ఉన్నవాటిగా చూస్తున్నాం. తెర ఉన్నది, మనకి తెర కనిపించట్లే. సినిమా ఆడుతున్నంతసేపు మనకి తెర కనబడదు, వైట్ స్క్రీన్ ఉందన్న సంగతి ఇంటర్వెల్ వచ్చాక తెలుస్తుంది. అవునా? అట్లా అన్నమాట అండి. అందుకే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఉన్నదే ఉన్నది, లేనిది లేనే లేదు అని అంటున్నారనమాట. ఎందుకు అంటే, ఇది తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకి చాలా గొప్ప రిలీఫ్ వస్తుందండి. మనం చాలా తేలిక పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణలో తీసుకోండి, తాడు పడిపోయి ఉన్నది, మనం పాము అని అనుకున్నాం, పాములా కనిపించింది. ఇప్పుడు ఉన్నది ఏదో మనకి తెలిసింది అనుకోండి, అక్కడ పాము లేదు, తాడే ఉన్నది అన్న విషయం మనకి తెలిసిందనుకోండి, మనం వెంటనే అంతవరకు పడినటువంటి ఆందోళన, భయం నుంచి బయటపడిపోతాం. ఎంతో అమ్మయ్యా అని చెప్పి స్థిమిత పడిపోతాం, స్వస్థితికి చేరుకుంటాం. అక్కడ పాము లేదు, తాడు ఉన్నది అని తెలుసుకుంటే, అంటే ఉన్నది ఏదో ప్రాపర్గా తెలుసుకుంటే మనకి చాలా స్థిమితం అవుతుంది. సేమ్ అదేవిధంగా మనం ఇన్ని సుఖదుఖాలు అనుభవిస్తున్నాము, ఇదంతా మనకి చాలా సత్యంగా కనబడుతోంది, అంటే ఉన్నదానిగా కనబడుతోందండి ఈ ప్రపంచం అంతా. మనం ఏనాడు కూడా ఇది ఉన్నదేనా, కేవలం కనబడుతూ ఉన్నదా, ఒక సినిమాలాగా ఇది కనబడుతున్నదేనా, లేకపోతే ప్రాపర్గా నిజంగానే ఇది ఇలా ఉన్నదా ఈ జగత్తు, ఈ ప్రపంచం అంతా అని మనం ఆలోచన చెయ్యట్లేదండి. అవునా? అలా అనుభవిస్తున్నాము సుఖదుఖాలని, జనన మరణాలు అనుభవిస్తున్నాము, మళ్ళీ పుడుతున్నాము, మళ్ళీ మరణిస్తున్నాము. ఒక్కనాడు కూడా మనకి ఆలోచన రావట్లేదు, నేను చూస్తున్నది అది నిజంగా ఉన్నదేనా, లేకపోతే కనబడుతుంది మాత్రమేనా. ఎందుకంటే కనబడుతున్నది అన్నటప్పటికీ మనము దీని గురించినటువంటి బాధ అంతగా పడవండి. ఇందాక చెప్పాను కదా, పాము తాడులాగా అన్నమాట. కనబడింది, సరే ఓకే, పొరపాటున కనబడింది అని చెప్పి దాన్ని మనం హ్యాపీగా పక్కకు తొలగించుకుని మనం ముందరకు వెళ్ళిపోతాం. సంసారం కూడా అలాగే పోతుందండి, ఉన్నది ఏంటో తెలుసుకుంటే. ఈ ఆలోచన మనకి తెప్పించడానికి పరమాత్మ ఈ శ్లోకం చెప్పారనమాట. ఇది తెలిస్తే అసలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారనేది అర్థమవుతాయి. ఉడికిన మనం భావాలు చెప్పుకోవడం అంత సులభమేలేంటి, కష్టం కాదు. కానీ కారణం తెలుసుకోవాలి, ఎందుకు చెప్తున్నారు ఏ విషయమైనా అని. అది
ఇప్పుడు మొత్తం మీద మనకి ఎందుకు ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది, ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. ఇప్పుడు సత్ అంటే ఏమిటి, అసత్ అంటే ఏమిటి అని తెలుసుకుందాం. ఎందుకంటే ఇవే చెప్పారు ముందర. అసత్తుకు ఉనికి లేదు అన్నారు, మనం దాన్ని తేలికగా లేనిది ఉన్నది అని మార్చుకున్నాము. కానీ తత్వ ప్రకారంగా అసత్తు అంటే కేవలము లేనిదని కాదు, దానికి ఒక అర్థం ఉన్నది. అవేంటో చూద్దాం. మొట్టమొదట సత్ అంటే ఏంటో చూద్దామండి. సత్ అంటే దీనికే ఇంకొక చాలా మనం మాటలు చెప్పుకోవచ్చు. సత్యము అని కూడా దీన్ని అంటారు. సత్యం అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒకటి ట్రూత్ అండి. కానీ ట్రూత్ కాదు, ఇక్కడ తత్వం ప్రకారం ట్రూత్ అని కాదు. సత్యము అంటే రియల్ అని చెప్పి, లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను నిత్యము అన్నదానికి సత్యం అని అంటారండి. మీరు రాసుకు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి. మనం సత్యం అన్న వెంటనే నిజము అబద్ధము అన్న భాష గుర్తొస్తుంది మనకి. అది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది, నిజము అబద్ధము కాదు. సత్యము అంటే నిత్యమైనది అని, సత్ అని దీన్నే అంటారన్నమాట. దీనికి అర్థం ఏంటంటే త్రికాలాబాధితము అని. త్రికాలములలో అబాధితము అంటే త్రికాలములలో నశించిపోకుండా ఏది ఉంటుందో దాన్ని సత్ అని అంటారు. త్రికాలములలోనూ ఉండేది అని అన్నమాట. త్రికాలములు అంటే ఏంటండి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. అంటే మనం ఎంత పూర్వము వెళ్ళిపోండి, సృష్టి ఆది ముందర నుంచి వెళ్ళిపోండి, సృష్టి పూర్వము కూడా ఉండాలి అది. అలాగే ఈ మధ్య సృష్టి అంతా ఉండాలి, ఈ ప్రజెంట్ అంతా ఉండాలి, భవిష్యత్తు కూడా అలా వెళుతూ ఇన్ఫైనెట్గా ఇంకా ఉంటూనే ఉండాలి, అది ఎప్పటికీ పోకూడదు అన్నమాట. ఇటర్నల్ అంటారు దీన్నే. అది సత్యము అన్న మాటకు అర్థం. ఎప్పుడైతే 3 కాలాలలోనూ ఉండేది అని అంటున్నామో, 3 కాలాలలో ఉండేది అంటే ఏదో ఫలానా ఒక చోట ఉంటున్నది అని అనుకోకండి, ఒక ప్రదేశంలో ఉంటుంది అని కాదండి. 3 కాలాలలో ఉండేది అంటే దానికి అన్ని ప్రదేశాలలోనూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది అమెరికాలో లేదు అన్నది లేదు, అన్ని ప్రదేశాలలోనూ కూడా ఉండాలి. ఈ డెఫినేషన్లో కలిసి వస్తాయి. ఇవన్నీ మనం అనుకోవాలన్నమాట. ఇవన్నీ దానికి అర్థాలు. సత్ అన్న మాటకి త్రికాలాబాధితం ఒకటి అంటే 3 కాలాలలోనూ ఉండేది, ఇంకా అన్ని ప్రదేశాలలోనూ కూడా ఉండేది. ఇక్కడ ఉన్నది ఇంకొక చోట లేదు అనేది లేకుండా అన్ని ప్రదేశాలలో ఉండేది. ప్రదేశం అంటే లొకేషన్, దేశము అంటారు దీన్నే. లొకేషన్ అనే అర్థం అన్నమాట అండి దేశం అంటే. ఆల్ పర్వేడింగ్, అన్ని ప్రదేశాలలోనూ ఉండేది అంటే ఏమవుతుందంటే అంతటా ఉండేది అవి ఉండాలి. ఇప్పుడు రూపం ఉందనుకోండి, దాన్ని ఒక చోటే ఉండి తీరుతుందండి, దానికి ఇంకొక చోట ఉండదు. ఇప్పుడు నాకు ఒక ఫార్మ్ ఉంది శరీరానికి, ఇక్కడే ఉన్నాను ఇండియాలో, అమెరికాలో నేను ఉండడానికి అవకాశం లేదు నాకు ఒకే సమయంలో. ఇక్కడ లేకుండా అక్కడ ఉండొచ్చు మళ్ళీ కదా. అన్ని ప్రదేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఉండాలి అంటే దానికి ఒక ఫిక్స్డ్ రూపం ఉండడానికి అవకాశం లేదు. రూపం అంటే ఆకారం అండి, షేప్, ఒక ఫార్మ్ అన్నమాట. అది ఫార్మ్లెస్ అయి ఉండాలి అది. ఇంకా అన్ని పదార్థాలలోనూ కూడా ఉండాలండి. వస్తువులు అంటారు పదార్థాలు, ఆల్ థింగ్స్ అన్నిట్లోనూ ఉండాలి. ఇక్కడ ఉన్నది మళ్ళీ ఈ వస్తువులో ఉన్నదండి, పుస్తకంలో ఉన్నదండి, ఫోన్లో లేదండి అనడానికి లేకుండా ఉండాలి, అంతటా ఉండాలన్నమాట. సో ఇట్ ఈస్ లిమిట్లెస్, అదొక్కటే ఉండాలి. అప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇలాంటి విశేషణాలు మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. సర్వాంతర్యామి అంటూ ఉంటాం భగవంతుణ్ణి. ఓమ్నీ ప్రెజెంట్, ఓమ్నీషియంట్, ఓమ్నీ పొటెంట్, వాటి అర్థాలు తెలుసుకోవాలి. అసలు ఏమిటై ఉంటుంది ఓమ్నీ ప్రెజెంట్ అంటే అంతటా ఉండడం. అంతటా ఉండడం అంటే ఏమిటి అని ఆలోచించాలి. కేవలం ఏదో అంతటా ఉందిలే అని కాదు, ఏమై ఉండాలి, ఎలా ఉండాలి, అంతటా ఉండడం అంటే ఏమిటి అనేది ఆలోచన చేస్తే తెలుస్తూ ఉంటుంది. అది అంటే లిమిట్లెస్గా ఒక ప్రదేశంలో కాదు, ఒక కాలం అని కాదు, ఒక వస్తువు అని కాదు, అన్లిమిటెడ్గా. దీన్నే ఏమంటారంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది అని. పరిచ్ఛేదం అంటే లిమిట్, ఆ లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా సర్వవ్యాపకము, ఆల్ పర్వేడింగ్ అనమాట, ఇటర్నల్. ఇట్లా ఉన్నదేదో అది సత్. దానికి ఆది లేదు, అంతము లేదు. చెప్పాక త్రికాలంలోనూ ఉండేది అంటే దానికి ఒక బిగినింగ్ లేదు, ఒక ఎండ్ లేదు, ఆద్యంతాలు లేదు అని. అంటే అది అన్బార్న్, దానికి జన్మ లేదు, మరణము కూడా ఉండదు. అదొక్కటే కాదు, మార్పు కూడా ఉండకుండా ఉండాలి. మారింది అనుకోండి, మారక ముందర ఒక స్టేటు, మారాక ఒక స్టేటు అవుతూ ఉంటుంది. మారిపోతే అప్పుడు అది సత్తు అనిపించుకోదు. అర్థమైంది కదా. అంతేకాదు అది దానికి ఒక కారణం ఉండకూడదండి. అంటే అది ఒక తయారైన పదార్థం అయి ఉండకూడదు. తయారైన పదార్థాన్ని
ఈ తయారవ్వడము అన్న మాట అర్థమైంది కదండి. ఇట్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ సంథింగ్, అది తయారైనది అంటే. అది అట్లా అయ్యి ఉండకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తయారైంది అనుకోండి ఒక పదార్థంలోంచి, ఆ మూల పదార్థాన్ని మనం తీసేసామనుకోండి, అది నశించిపోతే ఇది కూడా పోతుంది. మట్టి కుండ ఉందనుకోండి, మట్టిలోంచి తయారైంది, ఆ మట్టిని కారణము అంటారు, అది కాజ్ అన్నమాట. అందులోంచి ఒక కుండ తయారైంది, కుండని కార్యము అంటారు. ఇప్పుడు మట్టిని తీసేసామనుకోండి కుండలోంచి, అప్పుడు కుండ కూడా పోయింది ఆటోమేటిక్గా. అట్లా అయ్యి ఉండకూడదు. ఇది సత్తు కదా, అన్ని కాలాలలోనూ ఉండేది. అంటే ఇది ఒక కార్యము అవ్వకూడదు. కార్యము అంటే ఎఫెక్ట్. ఇట్ షుడ్ నాట్ హ్యాడ్ ఎనీ కాజ్ అనమాట. దానికి ఒక మూల పదార్థము ఉండకూడదు. అది అంటే అదే అన్నిటికంటే మూలమై ఉండాలి. ఇట్ షుడ్ బి ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. అది ఇలా ఉన్నది ఏదో అది సత్ అనబడుతుందండి. ఇదంతా కూడా సత్ అన్నమాటకి డెఫినేషన్ అనమాట. అది దీనికే సింపుల్గా చెప్పాలంటే నిత్యమైనది అని అనుకోవచ్చు. నిత్యము, సత్ అంటే నిత్యము అని. ఇలాంటిది ఒకటే ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాను చూసారా, అన్ని ప్రదేశాల్లోనూ అన్ని పదార్థాల్లోనూ ఉండాలి అంటే 2-3 ఉండడానికి అవకాశం లేదు. ఒకటే ఉంటే అంతటా ఉంది అని చెప్తాం. 2 ఉన్నాయనుకోండి, ఇంతవరకు ఒకటండి, అక్కడ నుంచి 2వది ఉందండి అని చెప్పాలి. లిమిట్ వచ్చేస్తుంది దానికి. అర్థమవుతోంది కదా. కాబట్టి ఒకటే ఉండాలి. ఇలాంటిది దాన్నే మనకి తత్వంలో ఏం చెప్పారంటే, శాస్త్రంలో ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని అన్నారు. సత్యం అన్న మాట అన్నారు చూసారా, అదే సత్ అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది బ్రహ్మ, బ్రహ్మము అని. దీని గురించి మళ్ళీ ఇంకా వద్దాము. సత్యము, సత్ అంటే ఏంటో ఒక రకంగా అర్థమైంది కదా. ఇదేదో చాలా పెద్దది అని తెలుస్తోంది. అంతటా వ్యాపించి ఉందంటున్నారు. ఎప్పుడూ ఉండేది, దానికి నాశము లేదు, అది మార్పు చెందదు, అదే అన్నిటికీ కారణమవుతుంది, అది ఇందులోంచి తయారు అవ్వలేదు, ఎప్పుడూ ఉన్నది. ఇలాంటిది సత్ అంటే. మరి అసత్ అంటే ఏంటండి? అసత్ అంటే ఏంటంటే జస్ట్ దీనికి ఆపోజిట్ అన్నమాట అండి. ఆద్యంతాలు ఉంటాయి దానికి. అంటే ఒకప్పుడు పుడుతుంది, ఒకప్పుడు పోతుంది. అది త్రికాలాబాధితానికి ఆపోజిట్ ఇదన్నమాట అండి. ఆద్యంతాలు ఉంటాయి, ఆది అంతము ఉంటుంది, మార్పు చెందుతూ కూడా ఉంటుందన్నమాట. అది అనిత్యమైనది అంతే. వెరీ సింపుల్, ఇది ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు ఉండదు, మళ్ళీ మధ్యలో ఒకసారి వస్తుంది, ఉంటుంది, మళ్ళీ లేకుండా పోతుంది కొంతకాలానికి. అటువంటి దాన్ని అసత్ అని అంటారు. దీన్నే మిథ్యా అని కూడా అంటారండి. ఆభాస, మిథ్య, ఇంగ్లీష్లో ఎపియరెన్స్ అని అంటారు, అపారెంట్ రియాలిటీ అని అంటారు. సత్ అంటే రియల్, అబ్సల్యూట్లీ రియల్. అసత్ అంటే అపారెంట్లీ రియల్, అంటే ఒక్కొక్కసారి అది ఎపియర్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో మళ్ళీ ఉండదు. అటువంటిది కాబట్టి అసత్ అంటారు. అనిత్యమైనది మిథ్య అని దీన్నే అంటారు. మనము మిథ్య అంటే అసలు లేనిది అని అనుకుంటామండి. మిథ్య అంటే అసలే లేని పదార్థం కాదండి. మధ్యలో ఒకప్పుడు వచ్చి మళ్ళీ కొంచెం కాలం ఉండి మళ్ళీ పోయేటటువంటి దాన్ని మిథ్య అంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మిథ్య అంటే వాడుకలో ఏంటంటే అసలు లేని పదార్థము అని అనుకుంటామండి, కానీ తప్పది. మిథ్య అంటే ఇది ఇప్పుడు మనం అనుకున్నది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా, మధ్యలో ఉండి మళ్ళీ లేకుండా పోయేది అని చెప్పి. ఏదైనా టైం బౌండ్ అయితే అది మిథ్య అనమాట. వాట్ ఎవర్ ఈజ్ టైం బౌండ్ ఈజ్ మిథ్య. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు, ఎందుకంటే బాగా తత్వప్రధానంగా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇలాంటివి గుర్తుపెట్టుకుంటేనే మనకి మనసుకు పడుతుంది, లేదంటే మర్చిపోతాం. అందుకు 1కి 2-3 సార్లు నేను రిపీట్ చేస్తున్నా కావాలనే చెప్పి. అది సరేనండి, ఒకప్పుడు లేదండి, మధ్యలో ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ లేకుండా పోతే పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకప్పుడు లేను, నేను పుట్టి కొన్ని సంవత్సరాలు అయిందంటే అన్ని సంవత్సరాలు నేను ఉన్నాను, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు, ఆ తర్వాత నేను లేకుండా వెళ్ళిపోతాను. ఈ మధ్యలో నేను ఉన్నాను కదండి, అనిత్యము అని ఎందుకు అనేసుకోవడం అని ఒక సందేహం వస్తుంది మనకి. ఎందుకు అనిత్యం అని అంటారు? ఉన్నాను కదా, ఏదో ఒక టైంలో నేను ఉంటున్నాను కదా అని మనకి అనిపిస్తుంది అనమాట. దానికి ఇంకొక గమ్మత్తు ఉంది. ఆ అసత్ అన్న దానికి ఇంకొక చిన్న పాయింట్ మనం గమనించుకోవాలి. అదేంటంటే మధ్యలో ఉంటుంది అన్నప్పుడు కూడా అది కారణం కంటే భిన్నంగా లేదు అని అంటారు. అంటే ఒకప్పుడు లేదు, మధ్యలో ఉంది, తర్వాత లేకుండా పోతుంది అని అన్న మాటలో మళ్ళీ మధ్యలో ఉన్నప్పుడు కూడా అది కారణం కంటే డిఫరెంట్గా లేదు. ఈ కారణం ఏమిటండి అంటే అది దాని పాటికి అది ఎప్పుడూ స్వతంత్రంగా ఉండదన్నమాట. అసత్ అంటే అదండి.
ఇప్పుడు ఇదేంటండి, ఉన్నప్పుడు కూడా కారణం కంటే భిన్నంగా లేకపోవడం అంటే ఏమిటి అంటే 2 ఉదాహరణలు చెప్తాను మనసుకు బాగా పడుతుందని. మొట్టమొదట మట్టి కుండ ఉదాహరణ చెప్పేద్దాం. మట్టి కుండ ఉందనుకోండి, కుండ దేని నుంచి తయారైంది? మట్టి నుంచి తయారైంది. ఒకప్పుడు కనబడుతోంది, తయారు చేసినప్పుడు పుట్టింది, కుండ పుట్టింది, అంతకు ముందర లేదు. మధ్యలో ఉన్నది కుండ, తర్వాత మళ్ళీ కుండ పగిలిపోతాం. ఈ మధ్యలో ఉన్నప్పుడు కుండ ఏమిటి ఆలోచన చేయండి. కుండ కుండే కదండి అంటాం, కాదండి, కుండ మట్టి. కుండలోంచి మట్టి తీసేస్తే కుండ చూపించండి నాకు ఎక్కడుందో, కుండ ఉండదు. అవునా? మనము కుండని పట్టుకున్నాం అనుకోండి, మనం నిజంగా పట్టుకున్నది దేనినండి? మట్టి కణాలే. ఆ కుండంతా మట్టి కణాలు నిండి ఉన్నాయి కదా, మట్టిని పట్టుకున్నాం. యాక్చువల్గా మనకి టచ్కి తెలుస్తున్నది మట్టి. మనకి చూస్తున్నది దేన్ని చూస్తున్నాం? మనము మట్టిని చూస్తున్నాం. అక్కడ ఉన్న పదార్థం, వాట్ ఈజ్ ద మెటీరియల్ అని ఆలోచించండి. మెటీరియల్ ఏంటి? కుండ, మట్టి మెటీరియల్ అక్కడ. అవునా? బరువు చేస్తున్నాం అనుకోండి, దాన్ని వేయి చేస్తున్నాం, కొలుస్తున్నాము ఆ కుండని. ఏది తూకానికి వస్తుంది? దేని తాలూకా బరువు? అది మట్టి యొక్క బరువు. ఈ విషయం గమనించారా? అర్థమైంది కదా మీకు? ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇంకా బాగా తెలియడానికి, ఎందుకు మనందరికీ ఇది అనుభవంలో ఉన్నదే. మట్టి కుండ సంగతి ఇంకా అంత లేదేమో కానీ, బంగారం తీసుకోండి. ఒక ఆభరణం తయారు చేసాం బంగారంతో, ఒక కాసుల దండ తయారు చేసాం. ఇప్పుడు ఒకప్పుడు మొదట్లో బంగారం ముద్ద ఉన్నది, దాన్ని కాసుల దండ కింద మార్చాము. మళ్ళీ దాన్ని కరిగించేసేస్తే బంగారం ముద్ద అయిపోతుంది. సో కాసుల దండ అసత్. ఎందుకు? మధ్యలోనే ఉన్నది, చివరిలోనూ ముందర లేదని. ఈ మధ్యలో ఉన్నప్పుడు కూడా కాసుల దండ ఏమిటండి? అది బంగారమేనా? మనం ముట్టుకుంటే మనకి కనిపిస్తున్నది, మనం ముట్టుకుంటున్నది దేన్ని? వాట్ ఈస్ దట్ మెటీరియల్? అది గోల్డ్ తాలూకా కణాలు ముట్టుకుంటున్నాం. మనకి కళ్ళకి కనిపిస్తున్నది బంగారం యొక్క ఆ పసిమి మెరుపు. అవునా? ఆ పసిడి మెరుపు అంతా బంగారంది. మనం దాన్ని కొలుస్తుంటే ఏది తూకానికి వస్తుంది? బంగారం తూకానికి వస్తుంది. ఇప్పుడు ఆభరణంలోంచి బంగారం తీసేసామనుకోండి, అక్కడ ఆభరణం ఉందా? అక్కడ ఏం లేదు. ఇట్ ఈజ్ నల్ అండ్ వాయిడ్. మరి అంటే అసలు ఆ ఆకారమే, కాసుల దండ అనేటటువంటి షేపే బంగారం తాలూకా షేప్. అది కొత్తగా ఒక కాసుల దండ అనేది ఏదో ఉండి అది బంగారంతో నింపబడలేదు. మీకు అర్థమవుతుంది కదా? ఆ కాసుల దండే బంగారం, ఆ బంగారమే కాసుల దండ అయ్యింది. 2 లేవు అక్కడ, పేర్లు పెట్టాం. మరి కాసుల దండ అని పేరు మాత్రం వచ్చింది. బంగారమే అని అనొచ్చు కదా దాన్ని. ఏం లేదు, ఊరికినే ఒక కొత్తగా ఒక రూపం కనబడింది మనకి, దానికి మెడలో వేసుకోవచ్చండి, దీన్ని కాసుల దండ అని పేరు పెడదాము అని అన్నారు, అంతే. దీన్నే శాస్త్రంలో ఏమంటారంటే, ఛాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. మట్టికుండ ఉదాహరణతో చెప్పారు. మాట వరసకి నామమాత్రంగా ఒక పేరు వచ్చిందంట ఆ రూపానికి. వికారం అంటే చేంజ్ అయ్యింది. బంగారం ముద్దలా ఉన్నది, ఇప్పుడు చేంజ్ అయ్యి ఒక కాసుల దండ అయ్యింది. ఆ చేంజ్కి మనం ఒక పేరు పెట్టాం, నామధేయం ఇచ్చాం, దానికి ఒక పేరు ఇచ్చి కాసుల దండ అన్నాం. అక్కడ కేవలం మృత్తికేత్యేవ సత్యం, మృత్తిక మాత్రమే, మట్టి మాత్రమే అక్కడ సత్యంగా ఉన్నది అని. కుండ విషయంలో, ఇక్కడ బంగారం విషయంలో కేవలము కాసుల దండ అని పేరు పెట్టాము, కానీ అక్కడ ఉన్న పదార్థము, మెటీరియల్ ఈజ్ గోల్డ్ ఓన్లీ. అవునా? అదే సత్యం అక్కడ. ఇది మర్చిపోకూడదండి. ఇలాగే మనకి ఇదొక్కటే కాదండి, అన్ని తయారైన పదార్థాలు, అన్ని కార్యాలు కూడా అవి ఉంటున్నప్పుడు కూడా వాటి కారణము కంటే భిన్నంగా లేదు అంటే ఇదన్నమాట అండి. ఆభరణము కనబడుతున్నప్పుడు కూడా తయారయ్యాక అది బంగారం కంటే డిఫరెంట్గా లేదు. బంగారాన్ని తీసేస్తే ఆభరణంలో ఏం లేదు, ఇంక అసలు అయిపోయింది అక్కడితో. ఇట్ ఈస్ నాట్ దేర్ అట్ ఆల్. అవును కదా? కాబట్టి అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం, మధ్యలో ఉన్నప్పుడు కూడా కారణం కంటే భిన్నంగా లేదు అంటే ఇదండి. ఈ ఉదాహరణతో మనకు అర్థమైంది కదా. కాబట్టి ఈ అసత్ అనేది ఇదన్నమాట. ఒకప్పుడు మాత్రమే ఉంటుంది, అది ఉంటున్నప్పుడు కూడా అది దాని కారణమే. అది ఆ కారణం యొక్క రూపాంతరం అంటారు, చేంజ్. ఇట్ ఈస్ అ చేంజ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అక్కడ గోల్డ్, బంగారం అన్నమాట. అది ఇది సత్ అంటే అసత్ అంటే ఏమిటి అనేది మనం ఇంతవరకు తెలుసుకున్నామండి. అసలు సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి అన్న విషయం మనం ఇంతవరకు అర్థం చేసుకున్నాం. అర్థమైంది కదా? టెక్నికల్గా డెఫినిషన్స్ చెప్పుకుని శాస్త్రీయంగా అంతే ఏంటో చెప్పుకున్నాం. ఒక్కసారి మళ్ళీ చెప్తాను. అసత్ అంటే అనిత్యమైనటువంటిది, కారణము కంటే స్వతంత్రంగా లేదు, అన్యంగా లేనటువంటిది అని. అంటే ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నది దాని కారణమే.
అటువంటి పదార్థము అది అసత్ అంటారు. సత్ అంటే ఏంటంటే అది నిత్యమైనటువంటిది, అదే మూల కారణం అయి ఉండాలి, దానికి ఇంకొక కారణం ఉండకూడదనమాట. అది అటువంటి దాన్ని సత్ అంటారు, ఎప్పుడూ ఉండేది అని. రియల్ అని దీన్నే అనుకున్నాము. అసత్ అంటే ఏంటంటే కనబడుతోంది, ఇప్పుడు కాసుల దండ షేప్ కనబడుతోంది మనకి, కానీ అక్కడ ఉన్న పదార్థం ఏమిటండి? బంగారం. ఈ ఎగ్జాంపుల్లో అసత్ ఏమో కాసుల దండ, సత్యమేమో బంగారం. సత్ అంటే బంగారం అన్నమాట. ఇప్పుడు మనం బంగారం తెలియకుండా అక్కడ ఉన్నది కాసుల దండే కాసుల దండే కాసుల దండే అంటూ ఉన్నాం అనుకోండి, బంగారం కాదండి ఇది కాసుల దండండి అని ఎవరన్నా అన్నారనుకోండి, అయ్యో అని మనకు బాగా తెలుసు కాబట్టి బంగారం సంగతి, అయ్యో వెర్రివాడా ఇది బంగారం అయ్యా అని చెప్తాం, అవునా? అలా అన్నమాట. మనం తెలుసుకోవాలి, కనబడుతున్నది కాసుల దండ రూపమైనా అక్కడ ఉన్నది బంగారమే అనేది ఎలా మనకి చాలా సునాయాసంగా తెలుసో లోకంలో, మనకి జగత్ విషయంలో కూడా ఏది సత్వము, ఏది సత్తు, ఏది అసత్తు తెలియాలండి. ఉదాహరణలో చాలా ఈజీగా అర్థమైపోయింది. బంగారము, కాసుల దండ ఉదాహరణలో. ఇప్పుడు అసలు ప్రపంచంలో మనం చూసేటటువంటి ఈ ప్రపంచంలో ఈ కొండలు, సముద్రాలు, నదులు, గ్రహాలు, గోళాలు, మనుషులు, ఇన్ని వస్తువులు, ఇదన్నిటిలో అసత్ ఏది, సత్ ఏది, ఇది మళ్ళీ మనం చూసుకోవాలి. ఇది అసలు పరమాత్మ చెప్తున్నది, బంగారం కాసుల దండ కాదు కదా. అదేంటో చూద్దాం ఇప్పుడు. అదేంటంటే ఈ కనిపించే ప్రపంచానికి ఇది ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ప్రపంచం అంతా పెట్టుకోండి, యూనివర్స్ అని అంటారు దీన్ని. ఇది ఒకప్పుడు లేదు, మధ్యలో తయారైంది అని చెప్తారు. బిగ్ బ్యాంగ్ థియరీ అని ఏవో సైంటిఫిక్గా చెప్తారు, శాస్త్రంలో కూడా అదే అన్నారు, ఏదో మధ్యలో వచ్చింది, ఒకప్పుడు లేదు, తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇది లేకుండా పోతుంది అని చెప్తారు. ఈ జగత్ ప్రపంచం విషయంలో అసలు జగత్ అన్న మాటకి అర్థం ఏమిటంటే జాయతే గచ్చతే ఇది జగత్. పుడుతూ పోతూ ఉండేది ఏదో, వస్తూ పోతూ ఉండేది ఏదో, అది జగత్ అని ఆ పదం యొక్క అర్థం అండి, అది వ్యుత్పత్తి అంటారు. అంటే బై డెఫినేషన్ జగత్ అంటే అసత్ అనమాట. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మధ్యలో కొంతకాలం ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, కాబట్టి ఇది అసత్. అదొక్కటే కాదు, అంత మాత్రమే కాదు, ఇది ఉంటున్నప్పుడు కూడా దీని కారణము కంటే ఇది డిఫరెంట్గా లేదు అనేది మళ్ళీ మనకి ఇందాక చెప్పుకున్న ఆ అర్థాల బట్టి మనం అన్వయించుకోవాలన్నమాట. ఇది దీని కారణం కంటే భిన్నంగా ఉండకూడదు అని. దేంతో అయితే ఈ ప్రపంచం తయారైందో అదే ఇదంతా కూడా. మనం ఇన్ని వస్తువులుగా చూస్తున్నాము, కానీ ఇదంతా కూడా దీని మూల కారణం, మెటీరియల్ ఏదైతే ఈ సృష్టికి వాడారో యూనివర్స్ స్టార్ట్ అవ్వడానికి, అదే ఇదంతా కనబడుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. అది మరి ఏంటండి ఆ మెటీరియల్ ఏంటి, అంతేగాక సత్ ఏంటి, అసత్ అంటే ఏంటో చూసుకున్నాం. ఇప్పుడు సత్ ఏంటి అంటే చూడండి, మూల కారణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి, ప్రపంచంలో కనిపించే పదార్థాలన్నిటికీ కూడా ఒకదానికొకటి కారణము అని వెతుక్కుంటూ వెళ్ళిపోతే చాలా మటుకు మనము పంచభూతాల దగ్గరికి వస్తాం. మనకు కనిపించే స్థూల పదార్థాలన్నిటికీ చాలా శాతము పృథివీ, భూమి కారణం అండి. మట్టి తీసుకోండి, బంగారం తీసుకోండి, ఇనుము తీసుకోండి, చెక్క తీసుకోండి, వీటన్నిటికీ పృథివీ, అన్ని భూమిలోంచి వచ్చినవే కదా. శరీరం కూడా అంతే కదా. కాబట్టి ఇవంతా కూడా పంచభూత తత్వాల నుంచి వచ్చాయి. పంచభూత తత్వాలు నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, వాటి నుంచే కనిపించేటటువంటి జగత్తంతా ఉన్నదండి. ఏదో ఒకటి, ఈ ఐదిట్లో ఒకటి ఇందులో ఉన్నదన్నమాట. ఈ ఐదిటికి మరి కారణం ఏంటండి? ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? మనం సృష్టి మూలానికి వెళ్ళిపోతున్నాం. ఈ జగత్తుకి కారణం ఏమిటో తెలుసుకోవాలి కదా. అది అక్కడ అదేం చెప్పారంటే అది మనకి తెలియదు కదా. కాబట్టి మనము ఉపనిషత్తుల యొక్క సహాయాన్ని తీసుకోవాలి. ఏం చెప్పాయి ఉపనిషత్తులు? ఈ సృష్టికి కారణం ఏది అంటే ఏమన్నారంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. చాలా వాక్యాలు ఉన్నాయి, అందులో నేను మీకు ఒకటి ఉదాహరణ చెప్తున్నాను. సదేవ సత్ మాత్రమే, ఇదం అగ్రే ఆసీత్ ఈ సృష్టికి పూర్వం, అగ్రే అంటే సృష్టికి పూర్వం, ప్రారంభంలో అని, ఇన్ ద బిగినింగ్ అంటారు కదా అట్లా. సో ప్రారంభంలో కేవలము సత్తు మాత్రమే ఉన్నది అని మనకి ఉపనిషత్తులో చెప్పారన్నమాట ఋషులు. ఇంకా ఏమన్నారంటే తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. ఆ ఆత్మ నుంచే, అదే ఆత్మ, ఆ ఏదైతే ప్రారంభంలో ఉన్నదే సత్ అని అంటున్నామో అదే ఆత్మ అని కూడా అంటారు. అదే
అక్కడ ఆ ఆత్మ నుంచే ఆకాశము ఉద్భవించింది. ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి జలం, అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, పృథివీ నుంచి సమస్త పదార్థాలు ఉద్భవించాయి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నమాట. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ అని ఎట్లా వస్తుందన్నమాట. ఉపనిషత్తులో సృష్టి క్రమాన్ని చెప్పారు, హౌ ద క్రియేషన్ హ్యాపెండ్ అని. ప్రారంభంలో ఉన్నది ఒకటే ఒకటి, అది ఆత్మ. దాన్నే సత్ అని అంటారు. ఇది మనకి అంటే ఈ జగత్తుకు అంతటికీ కూడా కారణము, ఈ జగత్తు దేని నుంచి అయితే పుట్టిందో అది ఆత్మ, అది సత్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకు మించి ఈ శ్లోకంలో నేను ఈ సత్ గురించి ఎక్కువ వెళ్ళను, ఇంకొక 2 విషయాలు చెప్తాను. సో సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఏంటండి అసత్ అంటే మనకి కనిపించేటటువంటి సమస్త జగత్తు కూడా అసత్తు. ఎందుకంటే మిథ్య అంటారు, లేకపోతే ఎందుకంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది. కాబట్టి ఇదంతా కూడా ఆత్మ నుంచి ఉద్భవించింది. కాబట్టి ఆత్మే అయి ఉండాలి ఇదంతా కూడా. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. మనం ఇన్ని ఐటమ్స్ కింద చూస్తున్నాం. ఇప్పుడు బంగారం షాపుకి వెళ్తే కాసులదండలు, కమ్మలు, గాజులు, వడ్డాణాలు ఇన్ని కనబడతాయి, అంతా బంగారమే. మనకు అలాగే జగత్తు ఇన్ని పదార్థాలు కనబడుతోంది, అంతా ఒకే తత్వం, అంతా సత్తే అని అనుకోవాలండి. ఇది ఈ శ్లోకంలో భావం ఏంటంటే ఇలా మనం భావన చెయ్యాలి. ఎందుకంటే ఇదంతా తయారైందని మనకు అర్థమైపోతుంది. ఇది ఎక్కడి నుంచో తయారై వచ్చింది, ఎక్కడి నుంచో అంటే ఒక దాని నుంచి తయారై కనబడుతోంది ఈ జగత్తంతా కూడా. అటువంటప్పుడు మూల కారణం నిండి ఉండాలి ఈ జగత్తంతా. ఎలా అయితే మనకి పదార్థాలు ప్రపంచంలో తెలుస్తున్నాయో, ఒక ప్లాస్టిక్ కొట్టుకెళ్ళామంటే అన్ని ప్లాస్టిక్ సామాన్లే అక్కడ. ప్లాస్టిక్ అనేది దాని మూల పదార్థం. ఈ జగత్తు అంతా కూడా ఒక మూల పదార్థం నుంచి వచ్చి ఉండాలి అని మనం అనుకోవాలి. మనకు ఆలోచనలు రావట్లేదు, కానీ ఆలోచిస్తే మనకి తెలుస్తుంది అన్నమాట అండి. అది అయితే ఇక్కడ ఒక్క సందేహం అడుగుతారు అందరూ, ఏంటంటే ఏమండి మీరు మట్టి కుండ బంగారం ఉదాహరణ చెప్పారు, అది చాలా సులభంగా ఉందండి. ఎందుకంటే మట్టి కుండలో కుండ కనబడుతోంది, మనకి మట్టి కనబడుతోంది, మట్టి రేణువులు కనబడుతున్నాయి, చేతికి తగులుతున్నాయి. బంగారం కూడా అంతే, ఆభరణం పట్టుకుంటే బంగారం తెలుస్తోంది మనకి, ఆ పసిడి మెరుపు తెలిసిపోతోంది. సో చెప్తే చాలా సులభం. తెలియని వాడికి కూడా ఇది బంగారం అయ్యా అని చెప్తే ఓహో బంగారం ఇలా ఉంటుందన్నమాట అని వాళ్ళు ఊహించుకోగలరు. మరి జగత్తులో ఆత్మ ఎక్కడుందండి? వేర్ ఇస్ ఇట్? మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియట్లేదే. అంతా ఈ కారణమైన సత్తు నుంచే ఈ ప్రపంచం అంతా తయారై ఉండాలి అని మీరు చెప్తున్నారే తప్ప మాకు ఎక్కడ తెలుసుకుంటామా? ఎలా కనబడుతుంది మనకి? బంగారం కనబడినంత సులభంగా ఈ జగత్తులో ఎలా వెతికేది ఆత్మని? ఆత్మ అనండి, పరమాత్మ అనండి, పరబ్రహ్మము అనండి, భగవానుడు అనండి, అంతా ఒకటేనండి. ఈ మాటలన్నీ పర్యాయ పదాలు. ఎక్కడ ఉన్నాడు దేవుడు అని వెతుకుతారు చూసారు అందరూను, అట్లా అన్నమాట అండి. ఎక్కడ లేడు అని అనుకోవాలి మనం. చెప్తాను ఇప్పుడు. ఇది తెలియాలి అంటే ఎలా తెలుసుకోవాలి అనేది మన ప్రశ్న. ఈ జగత్తు అంతా కూడా భగవంతుడున్నాడు, లేకపోతే ఆత్మ నిండి ఉన్నది, దాని కారణం జగత్ కారణముతో నిండి ఉన్నది అనేది ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి? అది కనిపించాలి మనకి, బంగారం కనిపించినట్టుగా అది కనబడాలి, మీరు చూపించండి అని అడుగుతారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకుందాం. మొత్తం అంతానండి, మొన్న దత్తస్వామీజీ వారు ఒక మాట చెప్పారు, మనకి ఒక డౌట్ వచ్చింది అంటే ఎక్కడో అక్కడ దానికి ఆన్సర్ ఉండాలి. శాస్త్రంలో ఎక్కడో దానికి ఆన్సర్ ఆల్రెడీ చెప్పేసే ఉంటారు. మనం ఏదో కొత్త డౌట్ నాకే వచ్చింది అని అనుకుంటూ అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ అన్ని డౌట్లకి సమాధానాలు తీరే ఉంటాయండి ఎక్కడో అక్కడ. అంతే తప్ప మనం ఏదో అంటే మనం వెతుక్కోవాలంతే. ఆ సమాధానాలు వెతికి మనం డౌట్కి క్లారిఫై చేసుకోవడం మన వంతు పని, మనం చేయాలి ప్రయత్నం. కానీ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి ఎంత చక్కగా మనకుందో. ఇది తెలిస్తే మనం జగత్తు అంతా కూడా ఆత్మని, భగవంతుడిని దర్శించడం సులభమైపోతుంది. ఎక్కడ ఎలా చూడాలి భగవంతుడిని అని అందరం వెతుకుతూ ఉంటామండి. ఆయన ఎలా కనబడతాడు మనకి అని చెప్పి కొంచెం కష్టమే, ఓపిక పడితే మనకి తెలుస్తుంది ఎలా 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 దర్శించాలి అని చెప్పి. ఈ జగత్తులో భగవంతుడు, ఆ పరమాత్మని, లేకపోతే ఆత్మని, సత్తుని. అది ఇప్పుడు చూడండి. ముందర నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మనము ఒక సంగీత కచేరీకి వెళ్ళామనుకోండి, చాలా చక్కగా ఆలాపన చేస్తూ మంచి మంచి కీర్తనలు పాడుతూ ఉంటారు. మంచి భరితమైనటువంటి కీర్తనలు పాడుతున్నారు ఆ గాయకులు. ఇప్పుడు చూడండి, మనకి వినబడుతున్నది ఏంటంటే ఆ సాహిత్యం, ఆ పాట యొక్క భావము మనకి వినబడుతోంది. రకరకాల రాగాలు వినబడుతున్నాయి.
అంతేనా సంగీతం అంటే? మనకి అవుట్వర్డ్గా తెలుస్తున్నది, వినబడుతున్నది ఇంత మాత్రమేనా సంగీతం అంటే? కాదు. ఆ గాయకుడు పాడుతున్నాడు అంటే అంతర్లీనంగా ఆయన సప్త స్వరాలు ఉన్నాయి. ప్రతి సాహిత్యపు అక్షరము వెనకాతల ఒక స్వరం ఉంది. అలాగే ఒక శృతి ఉన్నది, ఒక తాళం, లయ అంటారు, తాళం ఉన్నది. శృతి తప్పిందనుకోండి, ఒక్క అక్షరం శృతి తప్పినా మనకి వెంటనే అపస్వరం తెలుస్తుంది. అంటే కొంచెం దానికి తెలియాలనుకోండి, కొంచెం నాలెడ్జ్, సంగీత జ్ఞానం ఉండాలి. లేకపోతే గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పిన మాట. ప్రతి ఆలాపనలోనూ, ప్రతి సాహిత్యములోనూ ఆ సంగీతం యొక్క ఆ అణువున నిండి ఉన్నది ఏమిటి అంటే అంతర్లీనంగా శృతి లయ, లయబద్ధంగా ఉండాలి. తాళం తప్పకూడదు. బాగా తాళం వేస్తూ పాడుతూ ఉంటారు అందుకే. అలాగే శృతి తప్పకూడదు. అవి అంతర్లీనంగా ఈ రెండూ ఉంటాయండి. మనకి తెలియదు. ఇప్పుడు సంగీతం రాని వాళ్ళకి కేవలము పైన కనబడుతున్న సాహిత్యము, ఏదో ఆలాపన చేస్తున్నారు, ఇవే తెలుస్తాయి తప్ప అంత వెనకాతలు అసలు రాగాలు తెలియవు, ఆ స్వరాలు తెలియవు, ఇంకా వెనకాతలు ఉన్న శృతిలయలు అసలే తెలియవండి. కానీ లేదు అనడానికి లేదు. ఎందుకంటే సంగీతం ఈ కాలంలో అందరికీ ఎంతో కొంత తెలుసు కాబట్టి చెప్తున్నాను. నిజమేనా కదా? ఇవన్నీ లేవండి, కేవలము పాటే పాడేస్తున్నారు అంటే అసలు పాడడం అంటేనే వెనకాతల స్వరాలు ఉండాలి, ఒక తాళం ఉండాలి, ఒక లయబద్ధంగా పాడాలి. అవునా? కాబట్టి అంతర్లీనంగా ఉందన్నమాట. కుండలో మట్టిలాగా. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం కాబట్టి మట్టి అన్నాం, కానీ మనకి కుండ చూస్తూ ఉంటే ఆ కుండ రూపమే కనబడుతుంది తప్ప, అనుకుంటే తప్ప అక్కడ మట్టి కనబడదు. మనకి కనబడదంటే మనం కుండ అనే దృష్టిలో ఉండిపోతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అంతే కదా. సేమ్ అలాగే ఎలా అయితే ఒక సంగీత కచేరీలు మనం వింటూ ఉంటే ఒక పాటని మనకి సాహిత్యమే మెదులుతూ ఉంటుంది, కానీ ఆ అంతర్లీనంగా ఆ పాటతో పాటు వస్తున్నటువంటి స్వరాలు మనకి అనుకుంటే తప్ప తెలియదండి. మామూలు సామాన్య ప్రజలకి, సంగీతం రాని వాళ్ళకి అసలే తెలియదు. సంగీతం వచ్చిన వాళ్ళకి అణువునా వినబడుతూ ఉంటాయి ఆ రాగాలు. ఓహో, ఇలా ఆలాపన చేశారా, ఈ స్వరాన్ని వాడారా, ఈ శృతిలో పాడుతున్నారా అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ మామూలు ప్రజలకి ఏమీ తెలియదు అక్కడ. అలాగే ఈ జగత్తులో కూడానండి అణువున ఉన్నది పరమాత్మ తత్వము, కానీ అది తెలియాలి, ఆ దృష్టి ఉండాలి. అందుకే తత్వవేత్తలు మాత్రమే దర్శించగలరు అని శ్లోకంలో చెప్పడం అదనమాట అండి దాని భావం. దానికి కొంచెం వివేకం అవసరం అవుతుంది. ఈ సత్ ఏంటి, అసత్ ఏంటి, ఇలాంటివి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుందన్నమాట. ఆ దృష్టి ఉంటుంది. ఇందాక మనం సంగీత ఉదాహరణ చెప్పుకున్నట్లుగా అన్నమాట అది. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారి నామాల్లో వస్తుందండి. దాని గురించి చెప్తాను. ముందర అసలు ఎక్కడ ఎలా ఉన్నది సత్తు అనేది తెలుసుకుందాము. అది చూడండి, మనం ఏది అనుభవంలోకి, మనం ఏది గ్రహిస్తున్నా, వాట్ ఎవర్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఏది గ్రహిస్తున్నా రెండు ఉన్నాయండి అందులో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇక్కడ మాత్రం ఓపిక పట్టి అందరూ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఇది వినే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది చిన్న విషయం, కానీ ఇది అర్థమైతే చాలా పెద్ద కాంప్లికేటెడ్ తత్వం మీకు ఈజీ అవుతుంది. అర్థం కాకపోయినా కంగారు లేదండి, దానికి కూడా నేను ఒక ఆల్టర్నేటివ్ చెప్తాను. మనం ఏది అనుభవంలో మనకి వస్తున్నా దేర్ ఆర్ 2 థింగ్స్ ఇన్వాల్వ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాన్ని నేను చూస్తున్నాను, పుస్తకం ఉంది అని అంటున్నాను. ఇప్పుడు అలాగే పక్కన ఫోన్ ఉంది, ఫోన్ ఉంది అని అంటాను. అలాగే కుర్చీ ఉన్నది, వాటర్ బాటిల్ ఉంది. ఈ మాటలు వినండి, నా మాటలు, అబ్జర్వ్ మై వర్డ్స్, జస్ట్ లిజన్. మీరు కూడా మనసులో అనుకుంటూ ఉండండి. మీ ఎదురుగా ఏం కనబడుతున్నాయో అన్నిటినీ ఇదే 2 మాటలు అనుకోండి. ఆ వస్తువు ప్లస్ ఉంది అని అంటూ ఉంటాం, కనిపిస్తోంది కదా అది. అలాగే భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు, కార్లు, వాహనాలు, రోడ్లు, హిమాలయాలు, పర్వతాలు, నదులు, కోనలు, కొండలు అన్నీ ఉన్నాయి, ఉంది 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 అని అంటున్నామా లేదా? ఈ 2 మాటల్లో మొట్టమొదటిది ఆబ్జెక్ట్, విషయం, ఆ వస్తువు, పదార్థాన్ని చూపిస్తున్నాం, ఫోన్ అని అంటున్నాం. రెండవది ఏంటండి? ఫోన్ కానీ, ఇల్లు కానీ, పుస్తకం కానీ, భార్య పిల్లలు కానీ, ఇవన్నీ ఫస్ట్ థింగ్ అన్నమాట, ఆబ్జెక్ట్స్. రెండవది ఏం చెప్తున్నామంటే ఉంది అని అంటున్నాం, ఉనికి, ఈజ్నెస్ అంటారు. ఇంగ్లీష్లో మార్చండి ఇవే సెంటెన్సెస్ని. ఫోన్ ఈజ్, బుక్ ఈజ్, హిమాలయ ఈజ్, మౌంటైన్స్ ఈజ్, ఆర్, అట్లా ఏదో ఒకటి. వైఫ్ ఈజ్, చిల్డ్రన్, కిడ్ ఈజ్, చైల్డ్ ఈజ్, ఇట్లా ఈజ్ 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 అని అంటున్నాం. అంటే ఉంది అన్న భావం అండి ఈజ్ అంటే. తెలుగులో అయితే ఉంది అని. సో 2, ఒకటేమో వస్తువు, వస్తువులు మారుతున్నాయి కానీ
పదార్థాలు మారుతున్నాయి కానీ ఆ ఉంది అనేటటువంటి ఇది మారట్లేదు, దాని ఉనికి అంటారు. ఉనికి మారట్లే, అన్నిటిలోనూ కామన్ ఫ్యాక్టర్ ఈ ఉండడం అనేటటువంటి లక్షణం, అది మారట్లేదు. ఉన్న పదార్థాలు మారుతున్నాయి, ఏది ఉంది మారుతోంది. పుస్తకం ఉంది అని ఒకసారి అన్నాం, ఇంకో చోట పెన్ ఉంది అంటున్నాం, ఇంకొక చోటకి వెళ్ళి రోడ్డు ఉంది అంటున్నాం. ఇట్లా అది ఉన్న పదార్థాలు మారుతున్నాయి తప్ప ఉనికి అనేటటువంటిది మారట్లేదు. ఈ మాటలు మీరు పట్టుకున్నారు కదా, ఆ ఉనికి అనే దాన్ని ఎగ్జిస్టెన్స్ అని అంటారండి ఇంగ్లీష్లో. ఎగ్జిస్టెన్స్, ఉనికి అని, అదే ఆత్మ. నేను ఆత్మ అంటే ఏమన్నాను, ఉన్నాను అనే స్ఫురణ అని అన్నాను. ఆ ఉన్నాను అనేది ఉనికి అన్నమాట, సత్. అది ఉనికి రూపంలో, సత్తా రూపంలో మనకి పరమాత్మ సర్వత్రా తెలుస్తున్నది. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే ఆ ఉండడమే, ఆ కనిపించడమే ఆత్మ, ఆ కనిపించడమే భగవంతుడు. మళ్ళీ ఏదో స్పెసిఫిక్గా ఇంకొక రూపం కాదండి పరమాత్మది, ఆ కనిపించడమే పరమాత్మ. ఇది మీరు పట్టుకోవాలి, ఈ మాట రాసుకోవాలి. ఏంటబ్బా ఇది అని విచారణ చెయ్యండి. వేదాంతం ఏం చెప్తోందంటే ఈ ఉనికే అనేక రూపాలలో కనబడుతున్నది. ఇవన్నీ ఈ మొత్తం కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా ఉనికి యొక్క రూపాలు. ఉనికి అనేది అదే సత్తా, సత్ అంటున్నాం దాన్నే. అదే ఇందాక నేను చెప్పినటువంటిది ఇంతవరకు. అది అనేక రూపాలు ధరిస్తే ఈ జగత్తు కనబడుతోంది. అదే అనేక రూపాలుగా ఈ ప్రపంచం అంతా సృష్టికి కారణమైంది. మనమేమనుకుంటున్నాము, రూపాలు ఉంటున్నాయి అని ఉనికిని రూపానికి తగిలించాం. అట్టి కాదండి, ఉనికి రూపాలుగా ఉన్నది, ఉనికి అనేక రూపాలుగా ఉన్నది. ఆ ఉనికే ఏదో కాదు, అదే ఆత్మ, అదే భగవానుడు. ఇది అర్థం కావాలి మనకి. ఏమిటి చెప్తున్నారు అనేది కొంచెం దీన్ని రాసుకు పెట్టుకోండి. ఎందుకంటే అంత విన్న వెంటనే మనకి టక్కుమని వెలగదు బుద్ధిలోకి, అది దాని తత్వం అర్థం కాదండి. రాసుకుని దాన్ని కొంచెం ఆలోచన చేయండి, ఏంటి ఇక్కడ అని చెప్పి. అది ఆ ఎగ్జిస్టెన్స్నే సత్ అంటారండి. అది ఆత్మ అంటే సత్, చిత్, ఆనందము. చిత్ అని ఆల్రెడీ ఇంతకు ముందర చెప్పాను నేను, స్ఫురణ, వీఆర్ అవేర్ అని చెప్పాను చూసారా, దాన్ని చిత్ అంటారు. సత్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో వచ్చినటువంటి ఈ ఉనికి అన్నమాట, నిత్యమైనటువంటిది, ఎప్పుడూ ఉన్నది. ఆ ఉనికే అనేక రూపాలు ధరిస్తున్నది అని. ఈ మాట ఇలా గుర్తుపెట్టుకోండి మీరు. అది అంటే ఇప్పుడు చూడండి, మనం బంగారం షాపుకి వెళ్తే బంగారమే అనేక రూపాలు ధరించింది. ఆ మొత్తం బంగారం కొట్టులో ఉన్న ఆభరణాలు అన్నీ కూడా బంగారం తాలూకా రూపాలు కదా. అలాగే ఈ జగత్తులో కనిపించేటటువంటి రూపాలన్నీ కూడా ఆ ఉనికి యొక్క రూపాలు. మీకు ఉనికి అంటే ఏమిటో అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ ఉనికి అనేది బంగారం లాంటిది అని అనేసుకోండి మైండ్లో. ఉనికి యొక్క రూపాలు, సత్ యొక్క రూపాలు, సద్రూపాలు అని అనుకోండి. అదనమాట. ఇది బాగా మనకేంటంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఆ కారణాన్ని పక్కన పెట్టేసాం, మర్చిపోయాం, సత్తుని మర్చిపోయాం. అసలు మనకి తెలియదు, రూపాలను చూస్తున్నాం. అంటే బంగారాన్ని మర్చిపోయి ఆభరణాన్ని మాత్రమే మనం చూస్తున్నాం అనుకోండి, దోషం. ఎందుకంటే బంగారం లేకపోతే ఆభరణమే లేదు కాబట్టి. మనం ఆభరణాన్ని చూస్తున్నామంటే బంగారం తాలూకా రూపము అన్న భావంతో చూడాలి, అనే నాలెడ్జ్తో చూడాలి, తెలుసుకుంటూ చూడాలి కదా. మనం అలా జగత్తులో దీని కారణం ఏమిటో ఆలోచించకుండా ఆ కారణంతో పాటు పట్టుకోవాలి దీన్ని. ఆభరణాన్ని బంగారంతో పాటు చూడాలి, ఇది బంగారం యొక్క రూపము అని చెప్పి. అలా కాకుండా అప్పుడు దాని విలువ ఉంటుంది, దానికి ఒక విలువ ఉన్నది. మనం ఏం చేస్తున్నాం జగత్తులో, కారణం ఏమిటో పట్టించుకోవట్లేదు. కారణం విశ్వేశ్వరుడు అనుకోండి, విశ్వానికి కారణమైనటువంటి వాడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుణ్ణి మర్చిపోయి విశ్వాన్ని చూస్తున్నాం మనం. అది మహాదోషమా కదా. అది ఏమీ లేదు, అప్పుడు మనం చూస్తున్నది ఏమీ లేదు. వీఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఆఫ్ వాల్యూ అనమాట అండి. మనం అణువున నిండిపోయి ఉన్నటువంటి విశ్వేశ్వరుని చూడాలి. ఆ కాసుల దండ అణువున బంగారం ఉంది, అది చూస్తే ఉన్నటువంటి ఆనందము, ఆ సంతృప్తి. బంగారం తెలియని వాడు పట్టుకున్నాడు అనుకోండి, ఏం చూస్తాడండి, ఏం విలువ తెలుస్తుంది ఆ కాసుల దండ విలువ? ఏమీ తెలియదండి. ఏముంది అని చెప్పి దోషాలు వెతుకుతాం. ఇక్కడ ఇలా బాగులేదు, అక్కడ అలా బాగులేదు అంటాం. ఆ బంగారం విలువ తెలిసిన వాడికి ఆహాహా ఎంత బాగుందని చూస్తాం, అవునా కదా. మనం కూడా ప్రపంచాన్ని అలాగే చూస్తున్నాం, జగత్తుని. మనం దీన్ని కారణాన్ని పక్కన పెట్టేసి కేవలము డొల్ల ఏమీ లేదు అటువంటి జగత్తుని పట్టుకుని ఇందులో మళ్ళీ సుఖదుఖాలు పట్టుకుని అవేవో నిత్యం అనుకుంటున్నాం. అది చూడండి ఇంకా గమ్మత్తు.
ఇంకా అందులో మునిగిపోయి అదేదో ఇంకా బాగోలేదు ఇది బాగోలేదు అనుకుంటున్నాం. ఎంత హాస్యాస్పదంగా ఉన్నది. అందుకే ఆయన శోకించిన అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఆత్మ ఆ ఉనికి అనేటటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంకా ఇంకొంచెం లోతుకి వెళదాం. ఎందుకు శోకించిన అవసరం లేదంటున్నారు అంటే, ఇప్పుడు చూడండి, ఉనికి ఒక చోట ఒక శరీరంగా ఉన్నది. ఇక్కడ ఒక శరీరం అంటే ఉనికి యొక్క ఫారం అన్నమాట ఇది. ఆ ఉనికి అనేది ఏంటో మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. ఉనికి అనే ఒక కారణం నుంచి ఈ శరీరం తయారైంది అనుకోండి. ఆత్మ నుంచి శరీరం, లేకపోతే సత్తు నుంచి శరీరం తయారైంది. ఈ శరీరం కొంతకాలానికి పోతుంది. ఏమవుతుంది? ఏమవ్వదు. పోతోంది అంటే దాని మూల పదార్థంలో కలిసిపోతుంది. ఎందుకు? ఆభరణం అంతే కదా, కరిగిపోతే బంగారం ముద్దయిపోతుంది. అక్కడ పోయిందేం లేదు పెద్దగా, రూపం పోయిందంతే. అది అంత కష్టం కాదు. అదే ఆ ముద్ద ఉన్నది కాబట్టి మనం ఇంకొక రూపం తయారు చేసుకుంటాం. అందులో నష్టం ఏంటి? అదే రూపం కావాలంటే మళ్ళీ తయారు చేసుకుంటాం. బాధ ఉండదండి. అవునా కాదా? అలాగే మనకి కూడా ఇది తెలిసిందనుకోండి, కారణం ఎప్పుడూ నిత్యమే, అది ఎక్కడికి పోలదు. ఆ మూల కారణం ఎప్పుడూ ఉంటుంది. రూపాలు మారుతూ ఉంటాయి. ఒక రూపం పోతుంది, మళ్ళీ ఇంకో రూపం వస్తుంది. నష్టమే ఉంది? దాంతే కదా రూపము. అసలు పదార్థం బంగారమే పోయింది అనుకోండి, అప్పుడు బాధపడాలి. బంగారం ముద్ద ఉండి కాసుల దండ కరిగించేస్తే బాధ ఉండకూడదు. నిజానికి ఏది పోవట్లేదు అక్కడ. అందుకు అలాగే మనది కూడా అంతే. ఈ శరీరము ఈ రూపం పోయిందంటే ఇంకొక రూపంలో వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి మనం శోకించవలసిన అవసరం లేదు. ఇది తెలుసుకుంటే ఆ శోకం ఉండదు. తెలియలేదనుకోండి, కనిపించట్లేదు కదా రూపం అని మనం బాధపడతాం. ఇది తత్వం తెలుసుకున్నాక కూడా సమయం పడుతుంది. నేను సులభమేం కాదు, కానీ అట్లీస్ట్ దుఃఖం ఉండదండి. అది ఇది అర్థమైంది కదా మనకి. జగత్తులో మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. నేను ఒకసారి మళ్ళీ సింహావలో రివైజ్ చేస్తున్నాను. మనము జగత్తులో ఎలా తెలుసుకోవాలి, జగత్తు యొక్క కారణం ఏమిటి అనేది చూసుకుని, అది ఉనికి రూపంలో ఉన్నది జగత్తు అంతా. ఉనికి యొక్క వివిధ రూపాలే ఈ జగత్తు. ఆ ఉనికికే మరొక పేరు సత్. పురాణ భాషలో చెప్పాలనుకోండి, ఈ సత్నే అమ్మవారు అంటారు. శక్తి స్వరూపిణి, మాయాశక్తి అమ్మవారు అని అంటాం. ఆ శివతత్వమే చిత్ స్వరూపం, శివుడు అని అంటాం అనమాట అండి. వాళ్ళిద్దరూ అవినాభావంగా ఉంటారు, అర్ధనారీశ్వరులు. ఈ ప్రపంచం అంతా కూడా శక్తి రూపము, అమ్మవారి యొక్క రూపమే, ఆవిడ యొక్క కనబడేటటువంటి మూర్త స్వరూపమే ఈ యొక్క జగత్తు అంతా కూడా అనమాట అండి. మీరు పురాణ పరంగా చెప్పుకోవాలంటే ఎప్పుడు కథల్లో ఇలా వస్తూ ఉంటుంది. అదనమాట అది. ఇక తర్వాత ఇంకొకటి, ఈ యథార్థ స్వరూపాన్ని తత్వవేత్తలు మాత్రమే గుర్తించగలరు అంటే కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. కొంచెం ఈ వివేకం ఉండాలి. సతసత్తులు అంటే ఏంటో తెలియాలి, సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటో తెలియాలి, కార్యం అంటే ఏమిటి, కారణం అంటే ఏంటో తెలియాలి. లేకపోతే ఈ దృష్టి రాదు. మనం ఇప్పుడు ఉన్నది అదే కదా, ఈ ప్రపంచాన్ని ఇలాగే చూస్తున్నాం తప్ప దీని కారణం ఏంటి అని ఎప్పుడూ ఎవరూ ఆలోచించట్లేదు. అదనమాట. మనం ప్రపంచంలో చాలా పదార్థాలకి దాని ఎక్కడి నుంచి తయారైంది అవన్నీ అనలైజ్ చేస్తామండి. మనకి ఒక చెక్క కుర్చీ ఉందనుకోండి, ఇదంతా కూడా కుర్చీ అన్న పేరు పెట్టాం కానీ అదంతా కూడా చెక్కే. మనకి అవన్నీ తెలుస్తోంది. మూల కారణము లేకుండా ఒక పదార్థము తయారవ్వట్లేదు అనేది మనకి ప్రపంచంలో అన్ని విషయాల్లో తెలుస్తోంది. అసలు మొత్తం ప్రపంచం యాజ్ అ హోల్ తీసుకుని మనం ఆలోచించట్లేదు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. అది కూడా మనం ఒక ఆలోచన చేస్తే మనకి ఇది తెలిసి ఉండేది. ఏదో ఒకటే కామన్ కాజ్ అయ్యి ఉండాలి, అందులోంచి ప్రపంచం అంతా వచ్చి ఉండాలి అని చెప్పి. అదే ఉనికి అనమాట అండి. ఈ దృష్టి మనకి రావాలన్నమాట అండి. దీన్నే సత్ దృష్టి అని అంటారు. ఎలా అయితే అంతర్లీనంగా సంగీతంలో స్వరాలు ఉంటాయో, శృతిలయలు ఉంటాయో దాన్నే అంతర్లీనం అన్నాను కాబట్టి అందుకే ఆ సత్ అనేది అంతర్ముఖం. అది తెలియాలి, దాన్ని వెతికి చూడాలి. అందుకే ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. వెతకి చూడాలి, మనం పట్టుకోవాలి. ఒక రూపం కనబడుతోంది అంటే ఉనికి ఈ రూపంలో ఉన్నది అని తెలుసుకోవాలి. అలా అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఆ మాట అనుకోవాలంతే, ఇంక వేరే ఏం లేదు అక్కడ. ఆభరణం కనబడుతోందంటే బంగారం అని అనుకుంటాం కదా, అట్లానే ఒక రూపం కనబడుతోందంటే సత్ అని అనుకోవాలి. అలా అనమాట అండి. అట్లా మనం ఒకవేళ అలా దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ దృష్టి రావాలి. అదే అంతర్ముఖ దృష్టి అని. అంతర్ముఖమై చూసినప్పుడు మన కళ్ళు మూసుకోవడం అని అనుకుంటాం. అంతర్ముఖం అంటే కాదండి. అంతర్ముఖం అంటే సత్ దృష్టి మనకు అలవాటు కావాలి. అది
అప్పుడు సమారాధ్య మీకు అమ్మవారు అంతటా దర్శనం అవుతుంది. బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖ దృష్టి అంటే ఏమిటో చెప్పన, కేవలము పైకి కనిపించేటటువంటి ఆ ఫారమ్ని చూస్తూ ఉండడం, ఆ రూపాన్ని చూస్తూ అది దేని తాలూకా రూపమో మర్చిపోయామనుకోండి, ఎప్పటికీ మనం అమ్మవారిని దర్శించలేము. బహిర్ముఖ సుదుర్లభ అని అన్నారు చూసారా. అసదృష్టి, దీన్నే నామరూప దృష్టి అంటారు. రూపాన్ని పట్టుకున్నామంతే, ఆ రూపానికి ఒక పేరు ఇచ్చాం. కాసుల దండ అనేది నామము, దానికో రూపము, అట్లా అన్నమాట. అటువంటి దృష్టి మనకి ఎప్పటికీ కూడా భగవతత్వాన్ని అందించలేదు. మనకి కావలసిన దృష్టి సత్ దృష్టి. ఇప్పుడు చెప్పుకున్నాము కదా, కారణ దృష్టి అలవాటు చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచన చేయాలన్నమాట. అది అర్థమైంది కదండి. ఇంకొకసారి నేను దీన్ని సింహావలోకనం చేస్తాను. మనకి సత్ అంటే నిత్యము, రియల్, సత్యము అని అనుకున్నాము. అదే ఆత్మ అని కూడా అన్నాను. స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని వస్తుంది ఆ చాందోగ్య ఉపనిషత్తులో. అదేదో కాదు, ఆ సత్ అనేది అది ఆత్మ అని చెప్తారనమాట. అందుకు ఇది సత్. అసత్ అంటే అనిత్యము, మిథ్య, ఆభాస, ఎపియరెన్స్ అంటారు దీన్ని. ఈ రెండింటిని ఇట్లా అర్థం చేసుకోవడం సదసత్ వివేకము అని కూడా అంటారనమాట అండి. అది ఇప్పుడు ఈ అసత్ అనేటటువంటిది ముందర డిఫరెన్స్ తెలుసుకుని, ఈ అసత్ అనేది ఏదో కాదు, అది కారణము కంటే భిన్నంగా లేదు అనేది కూడా మళ్ళీ మనం గమనించుకోవాలి. ఇది రెండో పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఈక్వాలిటీ వస్తుంది అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ జగత్తు, అలాగే జగత్తు యొక్క కారణము ఆత్మ. ఇప్పుడు ఈ జగత్తు కనిపిస్తున్నది ఏదో కాదు, దాని కారణమైన ఆత్మ తాలూకా రూపమే అన్న భావన మనకి రావాలి. అది ఇవి ఉపనిషత్తుల ఆధారంగా మనము ఈ జగత్తుకి కారణము బ్రహ్మము అని, అదే సత్ అని అనుకున్నాము. ఆ తర్వాత ఈ సత్ దృష్టిని మనం పూర్తిగా మర్చిపోయి అసత్తునే సత్యము అని అనుకుంటున్నాం. అసద్రూపంగా ఉన్న జగత్తునే ఇదే వాస్తవము, దిస్ ఈజ్ ద రియాలిటీ అని అనుకుంటున్నాము. కాబట్టి ఈ శ్లోకంలో నువ్వు పొరబడుతున్నావు, ఈ జగత్తు కాదు సత్తు, సత్తు వేరేగా ఉన్నది, జగత్తు మిథ్య అని చెప్పారు మనకి. ఆ వివేకాన్ని అందించారన్నమాట. అది మనము ఆభరణాన్ని చూస్తూ బంగారాన్ని మర్చిపోతే ఎంత అవివేకమో, అలాగ మనం ఇప్పుడు కూడా ఈ జగత్తుని చూస్తూ జగత్ కారణమైనటువంటి పరమాత్మని, భగవంతుడిని, ఏదైనా అనుకోండి సత్తుని మనము మర్చిపోయామన్నమాట. అంతటి అవివేకంలో మనం జీవిస్తున్నాం. అందుకే మనకి ఇన్ని సుఖదుఖాది అనుభవాలు కలుగుతున్నాయండి. అది మనం దీన్ని సద్రూపంగా చూస్తే ఎలా ఉంటుంది అనే తర్వాత శ్లోకాల్లో మళ్ళీ మనకి తెలుస్తుందన్నమాట. అది ఇంతటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం నిజానికి ఒక రోజులో అవ్వదు, ఒక గంట సరిపోదు. నేను చాలా మ్యాటర్ తగ్గించి మనకి ఎంతవరకు చెప్తే సరిపోతుందో అంతవరకు మాత్రమే ఈ శ్లోకాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేశాను. దీన్ని కొంచెం మననం చేసుకోండి, మననం చేసుకుందాం అందరం కూడా. ఎంత చేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు, ఎంత రివీలింగ్గా ఉంటుంది అంటే మనకి ప్రపంచంలో ఏది చూస్తున్నా ఇది మూల కారణం తాలూకా రూపం కదా, మూల కారణం పరమాత్మ అని అనుకుంటూ ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ఏమిటా సత్తు అనేది పరమాత్మే మళ్ళీ మనకి ఇంకో శ్లోక రూపంలో చెప్పబోతున్నారు. అది రేపు క్లాస్లో నేను మళ్ళీ వివరణ చేస్తాను. ఇవాళ నాకు తెలిసి డిస్టర్బెన్స్ రాలేదు అని అనుకుంటున్నానండి. నేను ఒక్కటి చెప్తాను, మీ ఇంట్లో వైఫై దగ్గరగా మీ ఫోన్ పెట్టుకుని ఉండండి. అంటే వైఫై ఉన్న గదిలోనే మీరు ఈ క్లాసు వినే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈ డిస్టర్బెన్స్ రాదు అని అది ఒక అనుకుంటున్నాను. నేను ఇవాళ అలా ప్రయత్నం చేశాను. ఐ హోప్ ఇవాళ అందరికీ వినిపించింది అని అనుకుంటున్నాను. వైఫై ఉన్న చోటనే, డోంట్ గో టు సమ్ అదర్ రూమ్, వాల్ అది అడ్డు ఉన్న చోటు వెళ్లకుండా ఎక్కువ కనెక్షన్ అయిపోయి గ్రూప్ పెద్దదవుతున్నప్పుడు ఐ థింక్ మనము ఈ కనెక్షన్ ఇష్యూలు వస్తున్నాయి కదా, అందుకు జస్ట్ ఇవాళ ఇది ట్రై చేశాను. ఒక 2-3 క్లాసులకి మనం ఇదే ట్రై చేద్దాం. నేను మా ఇంట్లో వైఫై ఎక్కడుందో అక్కడ కూర్చుని ఇవాళ పాఠం చెప్పాను. రేపు కూడా మళ్ళీ నేను ఇట్లానే 2-3 రోజులు ఇది చెప్పేదంటే దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, ఇట్లా అలా ఉన్నప్పుడు ఈ కనెక్షన్ ఇష్యూస్ రాదు అనేది మనం ఒక అందరికీ కూడా వీ కెన్ టెల్ దిస్ యాజ్ అ సొల్యూషన్ అనమాట. మనం సొల్యూషన్లా వాడచ్చు. మీరు కూడా మీ రూమ్స్లో మీ ఇళ్లల్లో వైఫై ఎక్కడుందో ఆ బాక్స్ అక్కడికి అదే గదిలో కూర్చోండి. నాకు ఇది ఎందుకో నిన్న టీచర్ గారు రాజలక్ష్మి గారు అన్నారు చూసారా, ఒకే ఇంట్లో ఒకళ్ళ ఫోన్లో రాలేదు, ఇంకొకళ్ళ ఫోన్లో డిస్టర్బెన్స్ వచ్చిందని. అప్పుడు నాకు ఇది ఒకటేదో ట్రై చేద్దాము అనుకున్నాను. సో హోప్ఫుల్లీ ఇది పని చేస్తే
మనము అందరికీ కూడా ఇదే చెప్పచ్చు సొల్యూషన్ కింద. మీరందరూ కూడా మీ ఫోన్లని వైఫైల దగ్గర పెట్టుకోండి. నాకు కారణం తెలీదు, మేబీ కనెక్షన్ ఎక్కువైపోతుంటే వీక్ అయిపోయిన మనం దూరంగా ఉంటే వైఫైకి అది కూడా ఒక డిస్టర్బెన్స్కి కారణం అవుతున్నట్టుంది. ఒక గ్రూప్లో ఎక్కువ మంది చేరినప్పుడే ఇది ప్రాబ్లం. ఉత్తప్పుడు ఇది అవ్వకపోవచ్చు, ఇంట్లో ఎక్కడి నుంచైనా వినొచ్చేమో. అది చాలండి ఇవాళకి. మనం 16వ శ్లోకాన్ని చెప్పుకున్నాము. ఇది కొంచెం మీరందరూ కూడా బాగా మననం చేసుకోండి. తత్వప్రధానమైనటువంటిదండి ఇది. ఎన్నో చోట్ల ఎక్కడైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఈ శ్లోకాన్ని ఎన్నో చోట్ల రిఫర్ చేస్తారు. ఇది మనకి ఒక మాట ఉన్నది చూసారా, ఈ శ్లోకం బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉన్నది ఎప్పుడూ పోదు అని. ఉన్నది ఎప్పుడు నిలిచే ఉంటుంది, ఒకటే ఉన్నది, అది ఎప్పుడు ఉంటుందని. దిస్ ఈజ్ మనం ఇంగ్లీష్లో మనకి ఒక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ అని ఫిజిక్స్లో ఒక ఇది ఉన్నది. మ్యాటర్ అండ్ కెన్ నెవర్ బీ డిస్ట్రాయిడ్ అని, ఎనర్జీ కెన్ నెవర్ బీ డిస్ట్రాయిడ్ అని, ఇట్ కెన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫార్మ్డ్. ఏదో దాని డెఫినేషన్ ఉంది కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని వెతకండి. ఎనర్జీ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఉనికి అంటే అదేనండి, ఇక్కడ సత్ అంటే అదే, ఎప్పటికీ పోదనమాట. అదే పరమాత్మ చెప్పారు ఎప్పుడో ఫిజిక్స్లో, తర్వాత ఎప్పుడో ఎవరో చెప్పారు కానీ న్యూటన్నో ఎవరోనూ పరమాత్మ, మన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు అదే మాట. ఏది ఉన్నది ఏది పోదు, అది లేనిది ఏది రాదు, అది ఎప్పుడూ ఉండదు కదా, లేదు కదా, లేనిది రాదు, ఉన్నది పోదు. ఇది పట్టుకోవాలి. ఏది ఉన్నది ఏది లేనిది అనేది మనం రిఫైన్ చేసుకున్నాం, అసత్తు సత్తు అని చెప్పి. ఆ డెఫినేషన్స్ మర్చిపోవద్దు. కానీ ఇది బాగా మనం సంగ్రహించి చెప్పుకుంటే ఇదన్నమాట అండి ఈ శ్లోకం. వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకము. తత్వప్రధానంగా ఉన్న ఇది అర్థమైతే మనకి ప్రపంచంలో భగవంతుడిని చూడడం అలవాటు అవుతుంది. విశ్వకారణమైనటువంటి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించడం అలవాటు అవుతుందండి. అది చాలా హాయిగా అనిపిస్తుంది. దీనికి ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ చెప్తాను ఎంత బాగుంటుందో. ఈ 2-3 శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. అది రేపు మళ్ళీ మనం క్లాస్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. 17th శ్లోకము చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై గురుదత్త.